ఈవీఎంలు అనేది భారతదేశంలో ఎప్పటి నుంచో అమల్లో ఉన్నాయి. ఈవీఎంలు ఉండగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ దిగిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ దిగిన సందర్భాలు ఉన్నాయి. ఈవీఎంలు వచ్చాకనే. కానీ గెలిచినప్పుడేమో మా శక్తి, ఓడినప్పుడేమో ఈవీఎంల అన్నటువంటిది అప్పుడు బీజేపీ అద్వానీ ఆరోపించారు. ఆ తర్వాత సోనియా గాంధీ ఆరోపించారు. ఈవీఎంల గురించి కథ నడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా మొన్న ఓడిపోయినప్పుడు వైసీపీ, అంతకుముందు ఓడిపోయినప్పుడు తెలుగుదేశం ఈవీఎంల మీదనే నెపనెట్టుకొచ్చారు. ఓడిపోయిన వాళ్ళకి ఒక సాక్ కింద నడుస్తుంది. అమెరికాలో ట్రంప్ కూడా ఈవీఎంల మీద ఆరోపణ చేశారు. అయితే మొన్నటిసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి మాత్రం నేను ఈవీఎంలు నమ్మను, బ్యాలెట్లే అని చెప్పారు. దానికి అనుగుణంగా రాజ్యాంగం మారుస్తానని చెప్పుకొస్తున్నారు. అక్కడ ఇదే చట్టాలు మారుస్తానని చెప్తారు. అయితే ఇప్పుడు ఈవీఎంలని కరెక్ట్ అని చెప్పినటువంటి బైడెన్ పార్టీ వాళ్ళు డెమోక్రాట్స్ ఇప్పుడు ఒక కొత్త సంచలనాత్మకమైనటువంటి విషయాలు కనిపెడుతున్నారు, అనౌన్స్ చేస్తున్నారు. ట్రంప్కి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తి ఇప్పుడు అక్కడ ఈవీఎంల తరహా, అంటే ఈవీఎంలే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఈవీఎంలు అన్నమాట, డొమినియన్ ఓటింగ్ మిషన్స్. వాళ్ళది డీవీఎంలు అనాలి, మన ఈవీఎంలు అంటాం కదా. వాళ్ళు డొమినియన్ ఓటింగ్ మిషన్స్ అంటారట. అది ప్రో ట్రంప్ ఇన్వెస్టర్ పెట్టుబడి పెడుతున్నాడు దాని మీదన. కాబట్టి అది కాస్త ఖచ్చితంగా ట్రంప్కు అనుకూలంగానే ఓట్లు మారిపోతాయి. కాబట్టి అట్లా పెట్టడానికి వీల్లేదు, ఆ ఓటింగ్ మిషన్స్ పెట్టద్దు. అట్ ద సేమ్ టైం బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు జరపాలి అంటూ డెమోక్రాట్లు డిమాండ్ చేయడం ప్రారంభించారు. అంటే ఇంతకుముందు ఈవీఎంలు సమర్థించిన వాళ్ళు ఇప్పుడు వద్దంటున్నారనమాట.